తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కిరణం ఉంటేనే ఉష. ఈ ఉష కోసమే కిరణం దిగొస్తుంది. ఉదయమే కవిత్వం వస్తుంది మీకు. నీతో కాపురం చేసిన అనుభవం కొత్త అనుభూతుల్ని కలిగిస్తుంది. మీరిలా మాట్లాడుతుంటే నిజంగా నాలో భావవేశం పొంగి భావుకత్వం పుట్టుకొచ్చి కవిత్వం రాయాలన్న స్ఫూర్తి కలుగుతోంది. నువ్వు నా జీవితంలోకి వచ్చాక అది సాధారణమైన విషయమే కదా అనుకున్నాను. చాలా మంది ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు అనుకున్నాను. కానీ పెళ్లికి అర్థం తెలిసింది మాత్రం మా ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టినప్పుడే. ఎప్పటినుంచో అంటూ ఉంటారు, భార్యాభర్తలు కష్టాల్లో సుఖాల్లో తోడు నీడగా ఉండాలి అని. కష్టాల్లో నువ్వు తోడుగా నిలబడ్డావు, నీడగా నిలబడ్డావు, అండగా ఉన్నావు, నాకు ధైర్యం చెప్పావు. ఏమీ లేని పేదరికంలో అన్నీ ఉన్న వాళ్ళ మొహంలో కనబడే ఆనందాన్ని నీ మొహంలో చూశాను. నిజంగా నేను చాలా అదృష్టవంతుడు ఉషా. ధన్యవాదాలు మహాప్రభు. ఉట్టి ధన్యవాదాలు సరిపోవు. ప్రతిరోజు ఉదయాన్నే ఒకటి, ఇంట్లోనే ఉంటే మధ్యాహ్నం ఒకటి, కుదిరితే సాయంత్రం ఒకటి, కంపల్సరీ రాత్రి ఒకటి ఇవ్వాలి. ఏంటది? ఏదో ఏదో పరిమళాలు పలకరించెనా, ఏవో ఏవో పరవశాలు పులకరించెనా, ఏదో ఏదో పరిమళాలు పలకరించెనా, ఏవో ఏవో పరవశాలు పులకరించెనా. మారుని యాగమో మన్మథయోగమో మోహన రాగమాయనా. మారుని యాగమో మన్మథయోగమో మోహన రాగమాయనా. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? నాకు తెలియాలి. తెలిసి తీరాలి. ఉషా, ఇంట్లో మనం ఇద్దరమే కదా ఉన్నాం. అవును. మరి గొంతు ఎవరిది? ఏమో. ఏమన్నా మగుడు పెళ్ళాలా మీరు? పిల్లలున్నారని ఆలోచించరా? మనకప్పుడే పిల్లడు పుట్టేశాడు. దట్ ఈస్ సో ఫాస్ట్. మీరు ఊరుకోండి. ఎవరా నువ్వు? నాని అని నన్నే అంటారు. అలానే ఎవరంటారు? మా అమ్మ అంటుంది. మీ అమ్మ ఎక్కడా? అమ్మలంతా ఎక్కడుంటారు? ఈటీవీ సీరియల్ చూస్తూ ఉంటారు. మీది మా పక్కిల్లా? కాదు, మీ ఇదే మా పక్కిల్లు. ఓ సారీ సార్, తప్పు నాదే. మీరు కొత్తగా వచ్చారని మా పని మనిషి చెప్పింది. హాయ్ చెప్దామని వచ్చాను. హలో, నైస్ టు మీట్ యూ. అయినా మీరేంటి పొద్దు పొద్దున్నే? ముగ్యాల్సింది నీ నోరు కాదు, వీడి నోరు. సరే, మీ ఇద్దరు మీ పనిలో ఉన్నారు కదా, సాయంత్రం వస్తా. బాయ్. సో క్యూట్. మళ్ళీ దొరికితే ఉంటది ఆడికి. ఏంటండి, మిమ్మల్ని క్యూట్ అనలేదనా? ఏమండి, ఇక ముందు వీడెప్పుడు పడితే అప్పుడు వస్తాడు కాబట్టి మీరు ఉద్వేగానికి గురైనప్పుడు ఆలింగనం చేసుకోవాలనిపిస్తే ఏదైనా కోడ్ వర్డ్తో చెప్పండి, డైరెక్ట్గా అడగండి.
లేకపోతే వాడు సడన్ గా ఊడిపడితే మనకి తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. గుడ్ ఐడియా. కోడ్ ఒకటి పెట్టుకుందాం. కానీ కానీ ఏం పెట్టుకుందాం? అవును, ఏం పెట్టుకుందాం? దొరికింది. హగ్ చేసుకోవాలనుకున్నాను అనుకో, న్యూస్ పేపర్ కావాలని చెప్తాను. వావ్, గుడ్ ఐడియా. అదే ముద్దు పెట్టుకోవాలనిపించింది అనుకో, కథలు చెప్తాను రా అంటాను. సూపర్ సూపర్ ఐడియా అండి. కదా, పద కథలు చెప్తాను. కదా ఇప్పుడా? ఈ రోజు నేను ఉపవాసం. ఉపవాసం నీకా నాకా? ఇద్దరికి. మనం మీరు వెళ్ళి స్నానం చేసి రండి. అలా కాదు, ఈలోగా టిఫిన్ చేసి పెడతాను. వెళ్ళండి 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 వెళ్ళండి. అది కాదు. అయ్యో వెళ్ళండి వెళ్ళండి. సార్ పిలిచారంట? బొమ్మలి, ఇక నుంచి మన ఆల్బమ్స్లో కిరణ్ సారే పాడబోతున్నారు. ఆ రెమ్యూనరేషన్స్ అన్నీ అప్ టు డేట్గా ఆయనకు అందేలా చూసే బాధ్యత నీదే. ఓకే సార్. అలాగే సారు వాళ్ళ మిస్సెస్ బుషగారే లిరిక్స్ రాస్తారు. ఆ రెమ్యూనరేషన్స్ కూడా సపరేట్గా మేడం కందేలా నువ్వే చూడాలి. ష్యూర్ సార్. మీరు వెళ్లే ముందు ఇద్దరి అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి సార్. షూర్. థ్యాంక్ యూ సార్. సార్ అనిల్ కుమారా, సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. ఎస్, ఎనీ ప్రాబ్లం? 3 years నుంచి మహతి కంపెనీ సేల్స్ ట్యాక్స్ విషయంలో ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. మీ అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి. నో ప్రాబ్లం, మీరు అకౌంట్స్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. కానీ మీ కంప్లైంట్ ఎవరిచ్చారో తెలుసుకోవచ్చా? అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ సార్. మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫోన్స్ ఇక్కడే డ్రాప్ చేసి బయటికెళ్ళి వెయిట్ చేయండి. అనిల్ గారు, ఏంటిదంతా? ఇలాంటిదేదో జరుగుతుందని ముందే తెలుసు. నేను ఊహించాను. ఇది ఎవరు చేయిస్తున్నారో కూడా నాకు బాగా తెలుసు. సూపర్ నాన్న, బాగా ప్లాన్ చేశావు. మళ్ళీ కౌంట్ చేస్తాను. ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? దీన్నే పైశాచిక ఆనందం అని అంటారు. అవతల వైపు మీ నాన్న? అవును. దీన్ని 2 పిశాచాల ఫోన్ సంభాషణ అనుకోవచ్చా? వాట్ డు యు మీన్? ఎవరి మీదో కుట్ర చేస్తున్నారని అర్థం. మహతి ఆడియో కంపెనీ మీద సేల్స్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తున్నారు. అవునా? అది మీ నాన్న చేయిస్తున్నాడా? అవును, నేనే అతని కంపెనీ మూయించి అన్పాపులర్ చేయమని చెప్పాను. ఒకవేళ అతను ఫ్రాడ్ ఏమీ చేయకపోతే? లెక్కల్లో చూపించిన ₹1,00,000 వాళ్ళ టేబుల్స్ అడుగులో దొరుకుతాయి. ఇది ఎవరి మీద కక్ష? అనిల్ మీద, కిరణ్ మీద? అన్నీ తెలుసుకొని ఏం చేస్తావు సంజయ్? ఏది ఆపలేదు. సంజయ్, నీ డ్యూటీ నువ్వు చేసుకో, నా డ్యూటీ నేను చేసుకుంటాను.
హలో సార్. సారీ సార్, ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. ఆఫీసర్స్, సారీ సార్, మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్? రాంగ్ ఇన్ఫర్మేషనా? అసలు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకోకుండా రైడింగ్ ఎలా చేస్తారు? వీఆర్ రియల్లీ సారీ సార్, ఇంకోసారి జరగదు. అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? పేరు చెప్పకూడదు సార్, ఇట్స్ కాన్ఫిడెన్షియల్. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వాడికి చెప్పండి, ఇక నుంచి వాడి ఆటలు సాగవని. చెప్పండి సార్. అనిల్, వాళ్ళు ఉన్నారా వెళ్ళిపోయారా? సార్, సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఇదంతా శంకరే చేయించాడు. నేను పై ఆఫీసర్ నుంచి ఫోన్ చేయించాను. ఇక నుంచి శంకర్ మీ జోలికి రాడు. ఇక మీ పాటలు రికార్డింగ్స్ ఆపని చూసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సంజయ్, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు నాకు మాట్లాడే టైం లేదు మేఘన, ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. అంతకంటే నీ వల్ల ఏమవుతుంది? అంటే ఏంటి నీ ఉద్దేశం? మన పని అయిపోయిందా అని అడిగితే అదిగో ఇదిగో అని అంటావే కానీ అసలు ఏ పని కానివ్వవు. ఎప్పుడు చూడు ఫైల్స్ ఫైల్స్. ఇవే ముఖ్యమైనప్పుడు ఆ ఫైల్స్ తోనే ఊరేగు. ఈ సామ్రాజ్యం మనది, దీనికి రాణి నువ్వు, రాజు నేను అని కబుర్లు ఎందుకు చెప్తావు? కాసేపు మన మ్యాటర్ పక్కకు పెట్టు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మా తమ్ముడు మహతి స్టూడియోకి మళ్ళీ వెళ్ళాడు. ఎందుకంటే ఇంతకుముందు వాడు అనిల్తో ఒక పాట పాడాడు కాబట్టి. కానీ మీ నాన్నకు అనిల్కి సంబంధం లేదు కదా, ఆయన మీద ఎందుకు కక్ష? ఇందులో నీ హస్తం ఏమైనా ఉంటే అది నువ్వు మీ నాన్న చూసుకోండి. నాకు తెలియకుండా ఏదైనా చేస్తే మాత్రం. సంజయ్, అది చూడు, నువ్వు మావయ్యకి ఏం చెప్పావో నాకు తెలీదు. మా తమ్ముడికి ఏదైనా నష్టం జరిగితే మాత్రం నేను ఊరుకోను. చూడు, వాడిని ఇంట్లో నుంచి పంపిస్తే మనకి ఆఫీసులో ఏ అడ్డం ఉండదని పంపించాం. అంతటితో మన పని పూర్తయిపోయింది. అంతకు మించి వాడి మీద నాకు ఎలాంటి కోపం లేదు. అది నీకు కూడా తెలుసు. ఇంకా ఆ విషయంలో మీ నాన్న నువ్వు ఊరుకుంటే అందరికీ మంచిది. హలో, చెప్పు మేఘనా, ఎలా ఉన్నావమ్మా? ఏంటి డాడ్ చెప్పేది? అనిల్ గారి సంగతి ఏం చేశావు? చూస్తూ ఉంటే ఆ అనిల్ కిరణ్ కలిసి సాంగ్ చేసి ఫేమస్ అయ్యేలా ఉన్నారు. మనం చేతులు కట్టుకొని టీవీలో చూస్తూ ఉండాలా? చూడు మేఘనా, దేనికైనా ఓపిక ఉండాలి. దెబ్బతిన్న పక్షి ఎంత దూరం ఎగరగలదు? ఎక్కడో ఒక దగ్గర ఆగాలి కదా. మొండిగా వెళ్తే చావు తప్ప వేరే గత్యంతరం లేదు. ఏదో కాస్త ఊపిరి పీల్చుకొని అని వదిలేశాను. నా కూతురు జోలికొస్తే ఊరుకుంటానా? త్వరలోనే ఆ కంపెనీ మొత్తాన్ని లేపేస్తాను. దట్స్ లైక్ మై డాడ్. కిరణ్ పతనాన్ని నేను కళ్ళారా చూడాలి. ఈ కుటుంబం ఆస్తి ముక్కలు కావాలి. అప్పుడే నాకు సంతోషం. చేతుల్లో ఉన్న పిండిని ఆయన చెంపలకు రాస్తే 2 చెంపలు పూరిల్లా కనిపిస్తాయి. దొంగగారు, దొంగగారు, మా ఆయన వచ్చే టైం అయిందని తలుపు తీసి పెడితే మీరు ఇలా ఇంట్లో దూరడం పద్ధతి కాదండి. దయచేసి మర్యాదగా వెళ్ళిపోండి.
మా ఇంట్లో బంగారం లేదు, కట్టలు డబ్బు లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. కావాలంటే మా ఆయన వచ్చాక రండి, అప్పుడు మీరు చూసుకోవచ్చు. ఏంటి నేను వాడు చూసుకునేది? మీరా? నేనే. దొంగ కాదా? అసలు ఏంటి నువ్వు దొంగతో గారు మీరు అని మర్యాదగా మాట్లాడితే వాడు ఊరుకుంటాడా? సామదాన భేద దండోపాయాల్లో మొదటిది ప్రయోగించాను. ఓహో. మర్యాదగా చెప్తే వినకపోతే దండం దశగుణ భవత్ అన్నారు. చపాతీ కర్ర ఉండనే ఉంది కదా. వామ్మో, నీతో జాగ్రత్తగా ఉండాలి. మొదటి దాని బదులు చివరాస్త్రం ఉపయోగించుంటే నా బుర్ర రామకీర్తన పాడేది. అవును, మీరేంటి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు? అదా, ఫోన్ నా దగ్గర లేదు. మరి ఇవాళ ఆఫీస్లో విచిత్రమైన సంఘటన జరిగిందిలే. ఏమైందండి? యాక్చువల్లీ ఏం జరిగిందంటే, నుంచి మహతి కంపెనీ సేల్స్ ట్యాక్స్ విషయంలో ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. మీ అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి. సారీ సార్, మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సడన్ గా వాళ్ళు ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారో అర్థం కాలేదు. కానీ ఎక్కడి నుంచో వాళ్ళకి కాల్ వచ్చింది. ఆ కాల్ రాగానే సారీ చెప్పేసి వెళ్ళిపోయారు. పోనీలేండి, మొత్తానికి గండం గడిచింది. మొదటి రోజే ఇలా జరిగినందుకు కొంచెం బాధపడ్డాను. భలే వారే, అందులో మీకు సంబంధం ఏంటి? మీ అదృష్టం బాగుంది కాబట్టి వాళ్ళు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. మన భవిష్యత్తుకేం ఢోకా లేదులేండి. ఏంటి అలా చూస్తున్నారు? నిన్నిలా చూస్తుంటే నాలో ఆవేశం తగ్గిపోయి ఉద్వేగం పుట్టుకొస్తుంది. ఏదో ఏదో పరిమళాలు పలకరించెనా. ఒక్క న్యూస్ పేపర్ ఇవ్వా? ఏంటి న్యూస్ పేపరా? ఈ టైంలోనా? ఇప్పుడే. ఇప్పుడు వంట చేయాలి కదా. తర్వాత చేద్దులే. చిల్లిపి. మారుని యాగమో మన్మథ యోగమో మోహన రాగమాయనా. న్యూస్ పేపర్ బాగుందా? ఇంకా చదవనే లేదు, అప్పుడే బాగుందన్నావేంటి? ఇదేంటి నీ వాయిస్ సడన్ గా ఎలా అయింది? ఈ గొంతు నాది కాదండి. మరి ఎవరు వాయిస్ అండి? నాకు. ఎవరిది? నాది. మళ్ళీ వచ్చేసాడు. ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఇదిగో న్యూస్ పేపర్. థ్యాంక్స్. అయినా న్యూస్ పేపర్ ని కూడా అంత రొమాంటిక్ గా అడగాలా? నేను గుడ్ బాయ్ రా. గుడ్ బాయ్స్ చెంపలకి పిండి రాసుకోరు. చెప్పొచ్చు కదా క్యూటీ. రైట్. బాయ్ అంకుల్. అంకులా? రేయ్ నిన్ను. అంకుల్ అంటే అంకుల్, ఇంకోసారి అంకుల్ అంటే బట్టలిప్పి బాల్కనీలో నుంచి పెడతాను. సరేరా. హలో, నవ్వడం ఆపు. ఒక్క నిమిషం. అంకుల్, తలుపులేసుకుని పేపర్ చదువుకోండి. నిన్ను వస్తున్నాను. అయిపోయాడు. ఏమండి? ఉండరా, వస్తున్నాను. ఏమండి?
ఉషా, నువ్వు అద్భుతమైన పాటలు రాయాలి. నీ రాతలే మన తలరాతలు మార్చాలి. నువ్వు రాసిన పాటలు, నేను పాడిన పాటలు జనాల్ని కొత్త లోకానికి తీసుకెళ్లేలా ఉండాలి. చిత్తం మహాప్రభు, రాస్తాను. ఇంట్లో లేకపోయినా చెవిలో మీ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అమ్మా ఉషా, మావయ్య, ఏంటి మావయ్య ఇక్కడే ఆగిపోయారు? గడప దాటిని మిమ్మల్ని వెనక్కి పిలవడానికి రాలేదు. ఇప్పుడు మీ గడపలో కాలు పెట్టే అర్హత నాకుందో లేదో తెలియదు. ఏంటి మావయ్య ఆ మాటలు? ఇది మీ ఇల్లే, ఆయనుండే ఇల్లు మీది కదా. ముందు లోపలికి రండి. రండి. ఈ ఇంట్లో అడుగు పెడితే దేవాలయంలో అడుగుపెట్టినట్టుందమ్మా. ఇల్లు బాగుందమ్మా. వాడి మనసులాగా కళాత్మకంగా ఉంది. నీ మనసులాగా పవిత్రంగా ఉంది. గుడికొచ్చినట్టే ఉంది. ఎప్పటి నుంచో ఆయనుండే ఇల్లు సరస్వతి నిలయంలో ఉండాలని నా ఆశ. అక్కడ కుదరలేదు, ఇక్కడ వీలైంది. అక్కడ ఐశ్వర్యం తాలూకు ఆడంబరం కనబడుతుంది. ఇక్కడ విద్వత్తు తాలూకు పవిత్రత కనిపిస్తుంది. మీ అత్తయ్యమ్మా. ఏమండి, లంచ్కి ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడున్నారు? నేను ఒక క్లయింట్తో మీటింగ్లో ఉన్నాను. నానా, కిరణ్, కిరణ్మయి, నువ్వు భోంచేసావా? మీకిష్టమని గుత్తి వంకాయ కూర, దోసకాయ పచ్చడి, మిరియాల చారు అన్నీ చేశాను. మావయ్య, మీకు ఇష్టమని గుత్తొంకాయ కూర, దోసకాయ పచ్చడి అన్నీ చేశాను.